హలో అండి. ఈరోజు సెషన్‌లో మనం టాప్ 50 పాలిటీ బిట్స్ మరియు ఎక్స్‌ప్లనేషన్స్ యొక్క పార్ట్ 5ని చూద్దాం. మనం ఇప్పటికే పార్ట్ 1 మరియు పార్ట్ 2 అలాగే పార్ట్ 3 మరియు పార్ట్ 4 గురించి చూసాము. ఎవరైనా చూడని వారుంటే పార్ట్ 1 మరియు పార్ట్ 2 అలాగే పార్ట్ 3 మరియు పార్ట్ 4 యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇక ఈ సెషన్‌లోని బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కొంచెం టఫ్‌గా ఉండబోతున్నాయి. ఇవి రాబోయే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడతాయి. ఇది మీకు మంచి మాక్ టెస్ట్‌లా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ 50 ప్రశ్నల్లో ఎన్నింటికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్‌లో చెప్పండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైవ్‌ని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. ప్రాథమిక హక్కులలోని మత స్వేచ్ఛ ఏ పరిమితులకు లోబడి ఉంటుంది? ఏ. ప్రజాశాంతి, బి. ఆరోగ్యం, సి. నైతికత, డి. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ గురించి తెలుపుతుంది. మత స్వేచ్ఛ అనేది సంపూర్ణమైనది కాదు. దీనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రజాశాంతి, ఆరోగ్యం, నైతికత మరియు ఇతర ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా మత స్వేచ్ఛను అనుభవించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే అతని భారతీయ పౌరసత్వం రద్దవుతుందని తెలిపే ఆర్టికల్ ఏది? ఏ. ఆర్టికల్ 8, బి. ఆర్టికల్ 9, సి. ఆర్టికల్ 7, డి. ఆర్టికల్ 6. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 9. ఇండియా ఏక పౌరసత్వాన్ని అనుసరిస్తుంది. అందుకే ఒక వ్యక్తి విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే ఆర్టికల్ 9 ప్రకారం భారతీయ పౌరసత్వం రద్దవుతుంది. పౌరసత్వ చట్టం ప్రకారం సహజీకరణ ద్వారా పౌరసత్వం పొందాలంటే కింది వాటిలో ఏది అవసరం లేదు? ఏ. 8వ షెడ్యూల్లోని భాషపై పరిజ్ఞానం, బి. మంచి నడవడిక, సి. ఇండియాలో కనీసం 12 సంవత్సరాల నివాసం ఉండాలి, డి. భారతీయ సంతతి వ్యక్తి అయి ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భారతీయ సంతతి వ్యక్తి అయి ఉండాలి. సహజీకరణ ద్వారా విదేశీయులు కూడా పౌరసత్వం పొందవచ్చు. దీనికి భారతీయ భాషా పరిజ్ఞానం ఉండాలి. అలాగే మంచి నడవడిక ఉండాలి. దీంతో పాటు ఇండియాలో 12 సంవత్సరాలు నివాసం ఉండాలి. ఆ 12 సంవత్సరాలలో చివరి 12 నెలలు నిరంతరాయంగా ఇండియాలోనే ఉండాలి. ఇక సహజీకరణ ద్వారా పౌరసత్వం పొందిన వారిలో మదర్ తెరీసాను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఆమె భారత సంతతి వ్యక్తి కాకపోయినా ఇండియా యొక్క పౌరసత్వం లభించింది. కింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడని ఆదేశిక సూత్రం ఏది? ఏ. ఆర్టికల్ 39 ద్వారా ఉచిత న్యాయ సహాయం, బి. ఆర్టికల్ 43 ద్వారా పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం, సి. ఆర్టికల్ 43 ద్వారా సహకార సంఘాల ప్రోత్సాహకం, డి. ఆర్టికల్ 48 ద్వారా పర్యావరణ పరిరక్షణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 43 ద్వారా సహకార సంఘాల ప్రోత్సాహకం. 42వ రాజ్యాంగ సవరణను 1976 సంవత్సరంలో చేశారు. ఇక ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 43ను 97వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఇక ఆప్షన్స్‌లో మిగిలిన 3
42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసినవి. ఇక 97వ రాజ్యాంగ సవరణను 2011వ సంవత్సరంలో చేశారు. ఇది సహకార సంఘాల ప్రోత్సాహకం గురించి తెలుపుతుంది. కింది వాటిలో ఏది గాంధేయ సూత్రం కాదు? ఏ. ఆర్టికల్ 40 ద్వారా గ్రామ పంచాయతీలు ఏర్పాటు. బి. ఆర్టికల్ 47 ద్వారా మద్యపాన నిషేధం. సి. ఆర్టికల్ 43 ద్వారా కుటీర పరిశ్రమల ప్రోత్సాహకం. డి. ఆర్టికల్ 45 ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్య. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. ఆర్టికల్ 45 ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్య. గాంధేయ సూత్రాలు ఆదేశిక సూత్రాలలో భాగంగా ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40, 43, 46, 47, 48 గాంధేయ సూత్రాల గురించి తెలియజేస్తాయి. ఇక ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలుపగా, ఆర్టికల్ 43 గ్రామీణాభివృద్ధి మరియు కుటీర పరిశ్రమ గురించి తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 46 బలహీన వర్గాల సాధికారత గురించి తెలపగా, ఆర్టికల్ 47 ప్రజారోగ్యం మరియు ఉచిత విద్య గురించి తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 48 గోవధ నిషేధం గురించి తెలుపుతుంది. అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఏ. ప్రధానమంత్రి. బి. పార్లమెంట్. సి. రాష్ట్రపతి. డి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. రాష్ట్రపతి. సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు 1990 సంవత్సరంలో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 263 ప్రకారం రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం రాష్ట్రపతి దీనిని ఏర్పాటు చేస్తాడు. ఇక అంతర్రాష్ట్ర మండలి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఏ. ఆర్టికల్ 262. బి. ఆర్టికల్ 280. సి. ఆర్టికల్ 275. డి. ఆర్టికల్ 301. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ. ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ద్వారా నదీ జలాల వివాదంలో పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంటుంది. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాలలో సుప్రీంకోర్టు యొక్క జోక్యాన్ని కూడా పార్లమెంట్ మినహాయించవచ్చు. ఇక ఆర్టికల్ 262 ద్వారా 1956 సంవత్సరంలో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంను ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం గురించి తెలుపుతుంది? ఏ. ఆర్టికల్ 48. బి. ఆర్టికల్ 50. సి. ఆర్టికల్ 44. డి. ఆర్టికల్ 54. ఆన్సర్ చేసి ఆప్షన్ బి. ఆర్టికల్ 50. ఆర్టికల్ 50 ప్రజాసేవలలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని, ఇందులో ఎటువంటి కార్యనిర్వాహక వర్గం జోక్యం ఉండకూడదని ఆర్టికల్ 50 తెలుపుతుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా ఒక వ్యక్తిని గరిష్టంగా ఎంతకాలం నిర్బంధించవచ్చు? ఏ. 30 రోజులు. బి. 2 నెలలు. సి. 3 నెలలు. డి. 1 సంవత్సరం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. 3 నెలలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం ముందస్తు నిర్బంధంలో ఉన్న వ్యక్తిని గరిష్టంగా 3 నెలలు నిర్బంధంలో ఉంచవచ్చు. 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచాలంటే హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన సలహా మండలి సిఫార్సు అవసరం ఉంటుంది. 1977 సంవత్సరంలో ఎన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించారు?
ఏ 6, బి 7, సి 8, డి 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 9. 1977 సంవత్సరంలో అంతర్గత అత్యవసర పరిస్థితి తర్వాత జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 9 రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను విధించారు. అవి బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్. రాజ్యాంగ నిర్మాణ కమిటీలు మరియు వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని జత ఏది? ఏ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్, బి కేంద్ర అధికారాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ, సి ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డి ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ జేవి కృపలాని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ జేవి కృపలాని. జేబీ కృపలాని ప్రాథమిక హక్కులపై ఉప కమిటీకి మాత్రమే అధ్యక్షత వహించాడు. ఇక ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించాడు. ఆశయాలు, లక్ష్యాల తీర్మానంకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏ దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. బి ఇది భారత రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రం మరియు నిర్మాణాన్ని నిర్దేశించింది. సి దీనిని డిసెంబర్ 13, 1946న ప్రవేశపెట్టగా అదే రోజు ఆమోదించారు. డి ఇది స్వాతంత్ర్యం తర్వాత ప్రవేశికపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఇది రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రం మరియు నిర్మాణాన్ని నిర్దేశించింది. ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టాడు. దీనిని డిసెంబర్ 13, 1946న ప్రవేశపెట్టగా జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక ఇది రాజ్యాంగం యొక్క మౌలిక తత్వశాస్త్రాన్ని నిర్దేశించింది. ఇక ఈ ఆశయాల తీర్మానం యొక్క సవరించిన రూపాన్ని ప్రవేశికగా ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగంలోని 5వ మరియు 6వ షెడ్యూల్కు ఉన్న ప్రధాన తేడా ఏమిటి? ఏ 5వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు వర్తిస్తుంది. 6వ షెడ్యూల్ మిగిలిన భారత రాష్ట్రాలకు వర్తిస్తుంది. బి 5వ షెడ్యూల్ కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుంది. 6వ షెడ్యూల్ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. సి 2 షెడ్యూల్స్ పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించినవి. డి 5వ షెడ్యూల్ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తుంది. 6వ షెడ్యూల్ స్వయం ప్రతిపత్తి గల జిల్లాలను ఏర్పాటుకు అనుమతినిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5వ షెడ్యూల్ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తుంది. 6వ షెడ్యూల్ స్వయం ప్రతిపత్తి గల జిల్లాల ఏర్పాటుకు అనుమతినిస్తుంది. 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల గిరిజన ప్రాంతాలలో శాసన, న్యాయ అధికారాలు కలిగిన అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటుకు అవకాశం ఇస్తుంది. ఇక 5వ షెడ్యూల్ ఇతర రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతాలకు వర్తిస్తుంది. ఇక్కడ కేవలం సలహా కోసం గిరిజన సలహా మండలి ఉంటుంది. 10వ షెడ్యూల్ ప్రకారం కింది ఏ సందర్భంలో ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ అనర్హతకు గురి కారు? ఏ ఒక రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే, బి పార్టీ విప్కు వ్యతిరేకంగా సభలో ఓటు వేస్తే,
సి. ఒక నామినేటెడ్ సభ్యుడు 6 నెలల్లోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే. డి. ఒక స్వతంత్ర సభ్యుడు ఎన్నికైన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఒక నామినేటెడ్ సభ్యుడు 6 నెలల్లోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే. 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఒక నామినేటెడ్ సభ్యుడు సభలో అడుగుపెట్టిన 6 నెలల్లోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అతనికి అనర్హత వర్తించదు. 6 నెలల తర్వాత చేరితే అతనికి అనర్హత వర్తిస్తుంది. ఇక స్వతంత్ర సభ్యుడు ఏ పార్టీలో చేరినా తక్షణమే అనర్హతకు గురవుతాడు. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వం కోల్పోవడం అనేది ఏ పద్ధతుల ద్వారా జరుగుతుంది? ఏ. త్యాగం, ముగింపు, ఉపసంహరణ. బి. దేశ బహిష్కరణ, జైలు శిక్ష, వలస. సి. వివాహం, విదేశీ ఉద్యోగం, ఓటు హక్కు కోల్పోవడం. డి. పైవన్నీ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ. త్యాగం, ముగింపు, ఉపసంహరణ. 1955 పౌరసత్వం చట్టం ప్రకారం పౌరసత్వం 3 విధాలుగా కోల్పోవచ్చు. 1. స్వచ్ఛందంగా పౌరసత్వం వదులుకున్నప్పుడు పౌరసత్వం రద్దవుతుంది. 2. వేరే దేశం సభ్యత్వం పొందినప్పుడు ఆటోమేటిక్గా భారతదేశ పౌరసత్వం రద్దవుతుంది. ఇక 3. దేశద్రోహం వలన పౌరసత్వం రద్దవుతుంది. ఇండియాలో ఈ 3 పద్ధతుల ద్వారా పౌరసత్వం కోల్పోవచ్చు. బెరూబారి కేసులో ప్రవేశిక గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? ఏ. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు. బి. ప్రవేశికను సవరించకూడదు. సి. ప్రవేశిక ప్రాథమిక హక్కుల కంటే ఉన్నతమైనది. డి. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు. బేరూబారి కేసులో సుప్రీంకోర్టు 1960వ సంవత్సరంలో తీర్పునిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని తీర్పునిచ్చింది. అయితే ఆ తర్వాత కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో భాగమని తీర్పునిచ్చింది. పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటుకు చట్టం చేసే అధికారాన్ని ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఏ. ఆర్టికల్ 11. బి. ఆర్టికల్ 10. సి. ఆర్టికల్ 9. డి. ఆర్టికల్ 5. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆర్టికల్ 11. రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 10 వరకు పౌరసత్వం గురించి సమాచారం ఇస్తుంది. కానీ పౌరసత్వానికి సంబంధించి భవిష్యత్తులో సవరణలు చేసే అధికారాన్ని ఆర్టికల్ 11 పార్లమెంటుకు ఇచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో ఏది రాష్ట్ర జాబితాలో లేదు? ఏ. మత్స్య సంపద. బి. బీమా. సి. బెట్టింగ్ మరియు జూదం. డి. వ్యవసాయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. బీమా. కేంద్ర జాబితాలో రక్షణ, బ్యాంకింగ్, కరెన్సీ, అణుశక్తి, బీమా మరియు కమ్యూనికేషన్ వంటి అంశాలను కలిగి ఉంది. భారతదేశం జాతీయ గీతాన్ని ఏ తేదీన స్వీకరించింది? ఏ. జూలై 22, 1947. బి. జనవరి 26, 1950. సి. జనవరి 24, 1950. డి. నవంబర్ 24, 1949. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. జనవరి 24, 1950.
భారతదేశం జాతీయ గీతాన్ని జనవరి 24, 1950న స్వీకరించింది. భారతదేశ జాతీయ గీతమైన జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. ఈ గీతాన్ని ఆలపించడానికి 52 సెకన్ల టైం పడుతుంది. రాష్ట్ర శాసన మండలిలో 1/6వ వంతు మందిని గవర్నర్ ఏ రంగాల నుంచి నామినేట్ చేస్తాడు? ఏ సైన్స్, బి సాహిత్యం, సి కళ, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. రాష్ట్ర శాసన మండలిలో 1/6వ వంతు మందిని గవర్నర్ సాహిత్యం, సైన్స్, కళ, సహకార ఉద్యమం మరియు సామాజిక సేవా రంగాల నుంచి ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం ఉన్న వ్యక్తులను గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఆర్టికల్ 15 క్లాస్ 4 మరియు ఆర్టికల్ 15 క్లాస్ 5 ప్రకారం విద్యా సంస్థలో రిజర్వేషన్లు కల్పించే అధికారం ఎవరికి ఉంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం, బి కేంద్ర ప్రభుత్వం, సి ప్రైవేట్ యాజమాన్యాలు, డి న్యాయస్థానాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టికల్ 15 క్లాస్ 4 మరియు ఆర్టికల్ 15 క్లాస్ 5 ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కానీ చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆర్టికల్ 15 క్లాస్ 4 ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల గల పౌరులు లేదా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు రూపొందించే అధికారం రాష్ట్రానికి ఉంటుంది. ఈ ఆర్టికల్ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951 సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 15 క్లాస్ 5 ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మరియు ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ సంస్థలో కూడా రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రానికి ఉంది. ఈ ఆర్టికల్ను 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005 సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చారు. అయితే ఆర్టికల్ 15 క్లాస్ 4 అన్ని సంస్థలను కవర్ చేస్తుంది. ఆర్టికల్ 15 క్లాస్ 5 కేవలం విద్యా సంస్థలను మాత్రమే కవర్ చేస్తుంది. ఇక ఆర్టికల్ 15 క్లాస్ 4లో ప్రైవేట్ అనే పదాన్ని వాడలేదు. సో ఈ ఆర్టికల్ ప్రభుత్వ సంస్థలకు వర్తించే అవకాశం ఉంది. అందుకే ఆర్టికల్ 15 క్లాస్ 5లో ప్రత్యేకంగా ప్రైవేట్ సంస్థలను అని కూడా అనే పదాన్ని వాడారు. సో ప్రైవేట్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు యొక్క ఏ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల కంటే గొప్పవి, బి ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే గొప్పవి, సి రాజ్యాంగం అనేది ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది, డి ప్రాథమిక హక్కులను సవరించలేము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజ్యాంగం అనేది ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు ఒకే రథానికి ఉన్న 2 చక్రాలు అని, వీటి మధ్య సమతుల్యత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసు సందర్భంగా చెప్పింది. రాష్ట్రపతి అభిశంసన తీర్మానానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏ దీనిని కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, బి తీర్మానానికి సభలోని మొత్తం సభ్యులలో 2/3 వంతు మెజారిటీ అవసరం, సి నామినేట్ చేయబడిన సభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొనకూడదు, డి ఈ ప్రక్రియ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఈ సభలోని మొత్తం సభ్యులలో
2/3 వంతు మెజారిటీ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని రాజ్యాంగ ఉల్లంఘన కారణంగా తొలగించవచ్చు. ఇక ఈ తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అలాగే సభలలోని మొత్తం సభ్యులలో 3/2 వంతు మెజారిటీ అవసరం ఉంటుంది. ఇక నామినేటెడ్ సభ్యులకి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత లేకున్నప్పటికీ రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియలో ఓటు వేసే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి పాకెట్ వీటో అధికారాన్ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది? ఏ. బిల్లును పునఃపరిశీలన కోసం పంపుతారు. బి. బిల్లును పూర్తిగా తిరస్కరిస్తారు. సి. 14 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. డి. బిల్లును నిరవధికంగా తన వద్దే ఉంచుకుంటాడు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. బిల్లును నిరవధికంగా తన వద్దే ఉంచుకుంటాడు. భారత రాష్ట్రపతి పాకెట్ వీటో ఉపయోగించినప్పుడు బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం ఎలాంటి కాలపరిమితి విధించలేదు. భారత మాజీ రాష్ట్రపతి గైనీ జైల్ సింగ్ 1986 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పాకెట్ వీటాను ఉపయోగించారు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లుల విషయంలో దీనిని ఉపయోగించారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి కింది వాటిలో తప్పు ప్రకటన ఏది? ఏ. ఇతను పార్లమెంట్ ఉభయ సభల సమావేశాల్లో పాల్గొనవచ్చు. బి. ఇతనికి పార్లమెంట్లో ఓటు వేసే హక్కు ఉంది. సి. ఇతను కేంద్ర ప్రభుత్వం తరపున ఇండియాలో ఏ కోర్టులోనైనా వాదించవచ్చు. డి. ఇతని పదవీ కాలాన్ని రాజ్యాంగంలో నిర్ణయించలేదు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. ఇతనికి పార్లమెంట్లో ఓటు వేసే హక్కు ఉంది అనే వాక్యం తప్పు. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను అత్యున్నత న్యాయాధికారి అని అంటారు. ఇతను పార్లమెంట్ కమిటీలలో సభ్యుడిగా ఉండవచ్చు, ప్రసంగించవచ్చు, కానీ ఓటు వేయలేడు. ఇక ఇతను కేంద్ర ప్రభుత్వం తరపున ఇండియాలో ఏ కోర్టులోనైనా ప్రసంగించవచ్చు. ఇక ఇతని పదవీ కాలాన్ని రాజ్యాంగంలో నిర్ణయించలేదు. రాష్ట్రపతి మన్నన పొందినంత వరకు ఇతను ఈ పదవిలో కొనసాగుతాడు. పార్లమెంట్ ఉమ్మడి సమావేశానికి సంబంధించి సరైనది ఏది? ఏ. ఈ సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఆదేశిస్తాడు. బి. రాజ్యాంగ బిల్లుల కోసం దీనిని నిర్వహించవచ్చు. సి. ఈ సమావేశానికి కోరం అవసరం లేదు. డి. సాధారణ బిల్లుల కోసం దీనిని నిర్వహించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సాధారణ బిల్లుల కోసం దీనిని నిర్వహించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి ఆదేశిస్తాడు. ఈ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఇక ద్రవ్య బిల్లులకు, రాజ్యాంగ సవరణ బిల్లులకు ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించే అధికారం లేదు. సాధారణ బిల్లుల కోసం దీనిని నిర్వహించవచ్చు. ఇక ఈ సమావేశం నిర్వహించాలంటే 1/10 వంతు కోరం ఉండాల్సి ఉంటుంది. అడ్జర్న్మెంట్ మోషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ. సభను మరుసటి రోజుకి వాయిదా వేయటం. బి. బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం. సి. మంత్రిమండలిపై అవిశ్వాసం తెలపడం. డి. ప్రజా ప్రాముఖ్యతపై ఉన్న అంశంపై సభ దృష్టి మళ్లించడం. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశంపై సభ దృష్టి మళ్లించడం. అడ్జర్న్మెంట్ మోషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశంపై సభ దృష్టి మళ్లించడం. అడ్జర్న్మెంట్ మోషన్ ప్రవేశపెట్టాలంటే సభలో 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అలాగే ఈ మోషన్ను లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇది ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపిస్తుంది కాబట్టి
అడ్జర్న్మెంట్ మోషన్కు సెన్సూర్ స్వభావం ఉంటుంది. కింది పార్లమెంటరీ కమిటీలలో రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం లేని కమిటీ ఏది? ఏ. అంచనాల కమిటీ, బి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, సి. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, డి. వ్యాపార సలహా కమిటీ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ అంచనాల కమిటీ. అంచనాల కమిటీలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. వీరంతా లోక్సభ నుంచే ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలలో 22 మంది సభ్యులు ఉంటారు. అందులో 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి ఉంటారు. బడ్జెట్ ప్రక్రియలో గిలెటిన్ అంటే ఏమిటి? ఏ. బడ్జెట్ను తిరస్కరించడం, బి. చర్చించని గ్రాంట్ల డిమాండ్కు ఓటింగ్ పెట్టడం, సి. పన్నులను తగ్గించడం, డి. ఆర్థిక మంత్రి రాజీనామా చేయడం. ఆన్సర్ చేసి ఆప్షన్ బి చర్చించని గ్రాంట్ల డిమాండ్కు ఓటింగ్ పెట్టడం. బడ్జెట్ చర్చకు కేటాయించిన సమయం పూర్తయినప్పుడు మిగిలిన అన్ని గ్రాంట్ల డిమాండ్లను చర్చ లేకుండా ఒకేసారి ఓటింగ్ పెట్టడాన్ని గిలెటిన్ అంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు తీర్మానం పార్లమెంట్లో ఏ మెజారిటీతో గెలవాలి? ఏ. సాధారణ మెజారిటీ, బి. రాజ్యసభలో 3/4 వంతు మెజారిటీ, సి. లోక్సభలో 3/4 వంతు మెజారిటీ, డి. పార్లమెంట్లో సభకు హాజరై ఓటు వేసిన వారిలో 3/4 వంతు మెజారిటీ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి పార్లమెంట్ సభలో హాజరై ఓటు వేసిన వారిలో 3/4 వంతు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 4 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే లోక్సభ మరియు రాజ్యసభలో సభకు హాజరై ఓటు వేసిన వారిలో 3/4 వంతు మెజారిటీ ఉండాలి. అలాగే సభలోని సభ్యులలో 50% కంటే ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనాలి. దీనినే స్పెషల్ మెజారిటీ అంటారు. ఇక భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తిని కూడా పార్లమెంట్ తొలగించలేదు. కోర్ట్ ఆఫ్ రికార్డుగా సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు ఏమిటి? ఏ. తన తీర్పులను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచడం, బి. కోర్టు ధిక్కరణకు శిక్షించే అధికారం, సి. హైకోర్టులను తనిఖీ చేయడం, డి. ఏ మరియు బి. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఏ మరియు బి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలుపుతుంది. దీని ప్రకారం తన ప్రస్తుత తీర్పులను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవచ్చు. అలాగే ఈ తీర్పులు మరో కోర్టులో సాక్ష్యాలుగా పనిచేస్తాయి. ఇక ఈ కోర్టును మరియు కోర్టు యొక్క పరిధిని అవమానించిన వారికి శిక్ష విధించే అధికారం కోర్టుకు ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏ. రాష్ట్రపతి స్వయంగా బదిలీ చేస్తాడు, బి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి బదిలీ చేస్తాడు, సి. గవర్నర్ సలహా మేరకు రాష్ట్రపతి బదిలీ చేస్తాడు, డి. పార్లమెంట్ చట్టం ద్వారా బదిలీ చేస్తారు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి బదిలీ చేస్తాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి
హైకోర్టు న్యాయమూర్తులను తొలగించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు యొక్క ప్రక్రియ ఏమిటి? ఏ. పార్లమెంట్ స్వయంగా నిర్ణయిస్తుంది. బి. గవర్నర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి శాసన మండలిని ఏర్పాటు లేదా రద్దును చేస్తాడు. సి. రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేస్తే పార్లమెంట్ సాధారణ మెజారిటీతో చట్టం చేస్తుంది. డి. ఇది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తే పార్లమెంట్ సాధారణ మెజారిటీతో చట్టం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే దానిని పార్లమెంట్ సాధారణ మెజారిటీతో చట్టం చేస్తుంది. రాష్ట్రంలో మంత్రి మండలి పరిమాణం గరిష్టంగా ఎంత ఉంటుంది? ఏ. శాసనసభ మొత్తం సభ్యులలో 10%. బి. శాసనసభ మొత్తం సభ్యులలో 15%. సి. కనీసం 12 మంది మంత్రులు ఉండాలి. డి. బి అండ్ సి. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. బి అండ్ సి. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003 సంవత్సరంలో మంత్రి మండలి పరిమాణాన్ని నిర్దేశించారు. ఈ సవరణ ప్రకారం మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిసి 15%కి మించకూడదు. అలాగే కనీసం 12 మంది మంత్రులు ఉండాలి. చాలామంది లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా అందరూ లైవ్ని లైక్ చేయండి. సో దీనివల్ల మీలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ లైవ్ని సజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీరు కూడా నలుగురికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో అందరూ ఖచ్చితంగా లైవ్ని లైక్ చేయండి. ఏ పరిస్థితులలో బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించడం తప్పనిసరి? ఏ. బిల్లు హైకోర్టు అధికారాలను తగ్గించే విధంగా ఉంటే. బి. బిల్లు ఆర్థిక అంశాలకు చెందినదైతే. సి. బిల్లు ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే. డి. బిల్లు కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉంటే. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ. బిల్లు హైకోర్టు అధికారాలను తగ్గించే విధంగా ఉంటే. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు బిల్లులను ఆపడానికి విచక్షణ అధికారం ఉంటుంది. అయితే హైకోర్టు ఉనికిని దెబ్బతీసే బిల్లులను రాష్ట్రపతికి పంపించడం తప్పనిసరి. ఇది రాజ్యాంగబద్ధమైన విధి. ముఖ్యమంత్రి విధుల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఏ. ఆర్టికల్ 164. బి. ఆర్టికల్ 167. సి. ఆర్టికల్ 163. డి. ఆర్టికల్ 166. ఆన్సర్ చేసి ఆప్షన్ బి. ఆర్టికల్ 167. ఆర్టికల్ 167 ప్రకారం రాష్ట్రపతి పాలన మరియు శాసన ప్రతిపాదనల సమాచారాన్ని గవర్నర్కు అందించడం ముఖ్యమంత్రి యొక్క ప్రధాన విధి. కేంద్రపాలిత ప్రాంతం గురించి రాజ్యాంగంలో ఏ భాగం తెలుపుతుంది? ఏ. 6వ భాగం. బి. 7వ భాగం. సి. 8వ భాగం. డి. 9వ భాగం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. 8వ భాగం. కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రపతి ప్రతినిధి అయిన అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా పాలించబడతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 నుంచి ఆర్టికల్ 241 వరకు కేంద్రపాలిత ప్రాంతం గురించి తెలుపుతుంది. ఢిల్లీకి ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ఏ.
61వ రాజ్యాంగ సవరణ, బి 63వ రాజ్యాంగ సవరణ, సి 65వ రాజ్యాంగ సవరణ, డి 69వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 69వ రాజ్యాంగ సవరణ. 69వ రాజ్యాంగ సవరణను 1991 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా మార్చారు. అలాగే ఆర్టికల్ 239 ఏ ద్వారా ఢిల్లీకి అసెంబ్లీ మరియు శాసన మండలిని ఏర్పాటు చేశారు. ఇండియాలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సొంతంగా హైకోర్టు ఉంది? ఏ ఢిల్లీ, బి పుదుచ్చేరి, సి చండీగఢ్, డి డామన్ డయ్యు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. ఇండియాలో సొంత హైకోర్టు కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఢిల్లీకి 1966 సంవత్సరం నుంచి సొంత హైకోర్టు ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్కు ఉమ్మడి హైకోర్టు ఉంది కానీ సొంత హైకోర్టు లేదు. లక్షద్వీప్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి? ఏ మద్రాస్ హైకోర్టు, బి కలకత్తా హైకోర్టు, సి కేరళ హైకోర్టు, డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ హైకోర్టు. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ చట్ట ప్రకారం లక్షద్వీప్ దీవులు కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఇక పుదుచ్చేరి మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అలాగే అండమాన్ మరియు నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. చాలామంది లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా అందరూ లైవ్ని లైక్ చేయండి. సో దీనివల్ల మీలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ లైవ్ని సజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీరు కూడా నలుగురికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో అందరూ ఖచ్చితంగా లైవ్ని లైక్ చేయండి. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కింది వాటిలో దేనికి సంబంధించినది? ఏ ప్రాథమిక హక్కులు, బి ఆర్టికల్ 356 దుర్వినియోగం, సి అంతర్రాష్ట్ర నదీ జలాలు, డి పంచాయతీ రాజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 356 దుర్వినియోగం. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆర్టికల్ 356 దుర్వినియోగానికి సంబంధించినది. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన గురించి తెలుపుతుంది. ఇక 1994 సంవత్సరంలో ఈ కేసు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలనా విధింపుపై న్యాయ సమీక్ష చేయవచ్చని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? ఏ రాష్ట్ర గవర్నర్, బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సి రాష్ట్రపతి, డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించాలి. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది మరియు తొలగించేది రాష్ట్రపతి. అందుకే హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ల సీట్లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు? ఏ 101వ రాజ్యాంగ సవరణ, బి 102వ రాజ్యాంగ సవరణ, సి 103వ రాజ్యాంగ సవరణ, డి 104వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 104వ రాజ్యాంగ సవరణ.
104వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2020 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చే నామినేషన్ల సీట్లను రద్దు చేశారు. ఆర్టికల్ 239 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్కు ఉన్న అధికారం ఏది? ఏ. ముఖ్యమంత్రిని నియమించడం, బి. ఆర్డినెన్స్ జారీ చేయడం, సి. అసెంబ్లీ రద్దు, డి. పన్నులు విధించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్డినెన్స్ జారీ చేయడం. పుదుచ్చేరి లాంటి అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలలో సభా సమావేశంలో లేనప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఆర్డినెన్స్ను జారీ చేయవచ్చు. అయితే దీనికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది? ఏ. రాష్ట్రపతి, బి. ప్రధానమంత్రి, సి. సుప్రీంకోర్టు కొలీజియం, డి. పార్లమెంటు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పార్లమెంటు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 1 ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను మార్చగలదు. ఇక ప్రస్తుతం ఇండియాలో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది సభ్యులు ఉన్నారు. ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల స్వభావం ఏమిటి? ఏ. కేంద్ర ప్రభుత్వంపై చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది, బి. ఇది కేవలం సలహాపూర్వకమైనది మాత్రమే, సి. వీటిని సుప్రీంకోర్టు ఆమోదించిన తర్వాత మాత్రమే అమలు చేయాలి, డి. వీటిని పార్లమెంట్ తిరస్కరించే అధికారం లేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇది కేవలం సలహాపూర్వకమైనది మాత్రమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది. ఆర్థిక సంఘం ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ మాత్రమే. ఇది పన్నుల పంపిణీపై ఇచ్చే సిఫార్సులు కేవలం సలహాలు మాత్రమే. వీటిని కేంద్రం పాటించాల్సిన అవసరం లేదు. కానీ సాంప్రదాయం ప్రకారం కేంద్రం ఈ సిఫార్సులను పాటిస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? ఏ. 102వ రాజ్యాంగ సవరణ, బి. 103వ రాజ్యాంగ సవరణ, సి. 104వ రాజ్యాంగ సవరణ, డి. 105వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 102వ రాజ్యాంగ సవరణ. 102వ రాజ్యాంగ సవరణను 2018 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338బిని చేర్చారు. ఈ ఆర్టికల్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాజ్యాంగ హోదా కల్పించారు. ఇక ఈ సవరణకు ముందు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చట్టబద్ధమైన సంస్థగా ఉండేది. ఈ సవరణ తర్వాత ఇది రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా కింది వారిలో ఎవరు నియమితులవుతారు? ఏ. రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే, బి. రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే, సి. క్యాబినెట్ మంత్రి, డి. రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. 2019 సంవత్సరానికి ముందు కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే జాతీయ మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా ఉండేవారు. కానీ 2019 సంవత్సరం తర్వాత రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా చైర్మన్గా నియమించవచ్చు.
ఒక బిల్లుపై ఉమ్మడి సమావేశం జరిగినప్పుడు ఏ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందుతుంది? ఏ. ఉభయ సభల మొత్తం సభ్యులలో 2/3 వంతు. బి. ప్రతి సభలో విడివిడిగా 2/3 వంతు. సి. సభకు హాజరై ఓటు వేసిన మొత్తం సభ్యులలో సాధారణ మెజారిటీ. డి. రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతుతో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సభకు హాజరై ఓటు వేసిన మొత్తం సభ్యులలో సాధారణ మెజారిటీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేస్తుంది. ఇక ఈ సమావేశంలో నిర్ణయాలు సాధారణ మెజారిటీతో తీసుకుంటారు. లామ్ డక్ సెషన్ అంటే ఏమిటి? ఏ. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు జరిగే సమావేశం. బి. కొత్త లోక్సభ ఎన్నికైన తర్వాత పాత లోక్సభ జరిపే చివరి సమావేశం. సి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత జరిగే చర్చ. డి. కోరం లేనప్పుడు సభను వాయిదా వేయడం. ఆన్సర్ చేసి ఆప్షన్ బి. కొత్త లోక్సభ ఎన్నికైన తర్వాత పాత లోక్సభ జరిపే చివరి సమావేశం. లామ్ డక్ సెషన్ అంటే కొత్త లోక్సభ ఎన్నికైన తర్వాత పాత లోక్సభ జరిపే చివరి సమావేశం. సో ఇదండి ఈ రోజుటి టాప్ 50 పాలిటీ బిట్స్ మరియు ఎక్స్ప్లెనేషన్స్ యొక్క పార్ట్ 5. మొత్తం 50 ప్రశ్నల్లో ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కామెంట్లో చెప్పండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అయింది అనిపిస్తే లైవ్ని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.